దేవుడు తనను ఒక లక్ష్యం కోసం ఎన్నుకున్నాడని నమ్ముతున్నానని, ఆ పని పూర్తయ్యే వరకు తాను పనిచేస్తూనే ఉంటానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ ఎన్డీటీఏకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, వికసిత్ భారత్ కల నెరవేర్చడం కోసం 2047 వరకు నిరంతరాయంగా పనిచేయాలనే బాధ్యతను దేవుడు నా మీద పెట్టాడు. ఆ పనిని పూర్తి చేయడానికే నన్ను భూమి మీదకి పంపించాడని నాకు అనిపిస్తోందని ప్రధాని అన్నారు. ప్రధాని మాట్లాడుతూ, కొందరు నన్ను పిచ్చివాడని పిలవచ్చు, కానీ పరమాత్మ నన్ను ఒక లక్ష్యం కోసం పంపాడని నేను నమ్ముతున్నాను. అందుకే నన్ను నేను పూర్తిగా భగవంతునికి అంకితం చేసుకున్నాను ప్రధాని చెప్పారు. మోదీ మరికొన్నేళ్ల పాటు క్రియాశీల రాజకీయాల్లో ఉండాలనే ఉద్దేశంతోనే ఇలా కామెంట్స్ చేశారని చెబుతున్నారు. ఆయన తన మనసులో దాచిపెట్టుకున్న పదవి ఆకాంక్షను ఎట్టకేలకు బయట పెట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.